హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ అనేది మీకు షేర్ చేద్దామని. సో మార్నింగ్నే చాలా హడవడిగా అందరూ ఉన్నారు. ఈ మంత్ అనేది ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. సో మాకు మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో కొంచెం క్లీనింగ్ అనేది, కర్టన్స్ అవి మార్చాలి, సోఫా సెట్స్ అవన్నీ దులపాలి. సో పాప అయితే ఇంకా పడుకునే ఉంది. తను పడుకొని లేచేసరికి పని అయిపోవాలి, ఎందుకంటే పిల్లలకి డస్ట్ అది పడదు కాబట్టి నేను మార్నింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం పాట్ వాటర్ 2 గ్లాసెస్ తాగుతున్నాను. అండ్ మా వారికి వచ్చేసరికి కొంచెం గరంగా జింజర్ చాయ్ అనేది పెడుతున్నాను. అండ్ మా లిల్లీ చాలా సైలెంట్గా ఉంది, అసలు అల్లరి చేయట్లేదు అనుకుంటున్నారు కదా. చూస్తున్నారు ఎలా చూస్తుందో నా వంక. నేను ఉన్నానని సైలెంట్గా ఉంది. అండ్ మా లిల్లీ హనీ వాళ్ళకి ఉయ్యాల అనేది కొన్నాము. అది మీకు చాలాసార్లు చూపించాను. అది 200 అనమాట ఉయ్యాల. సో దాని మీద ఊగుతుంది హనీ. సో సైలెంట్ అనుకున్నాం కదా. సో వాటి భాషలోనే వినండి, ఏ భాషో తెలియదు కానీ తెగ మాట్లాడుకుంటున్నాయి. సో ఆమె లేసేసరికి నేను ఎగ్జాక్ట్ 7:30కి వర్క్ స్టార్ట్ చేశాను. 7:30కి నేను ఫస్ట్ కిటికీలు అవన్నీ క్లీన్ చేసి, ఫ్రేమ్స్ కానీ కర్టన్స్ అవన్నీ తీసేసి ఫుల్గా డస్ట్ అనేది తీసాము. వెంటిలేషన్ ఏంటంటే మాకు బాగా వస్తుంది వెలుతురు అనేది. నాకు ఇది బాగా ఇష్టం ఇటు సైడు. అండ్ నాకు ఇంకా మిగతా బెడ్రూమ్లో కూడా కొంచెం కిటికీ దగ్గర చాలా ఇష్టము. సో వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అన్నీ వేసేయాలి. సో అట్ ఏ టైం ఇంకా లాండ్రీ కూడా పెట్టేసుకున్నాను. ఇది శానిటైజర్ ఏంటంటే డెటాల్ శానిటైజర్ మనకి మార్కెట్లోకి వచ్చింది. శానిటైజర్ టైప్ అనమాట. బట్టలు ఉతికినప్పుడే మనం వేసేసుకోవాలి లిక్విడ్. అండ్ మేము సర్ఫ్ ఎక్సెల్ వాడుతున్నాము, టాప్ లోడ్ కాబట్టి అది టాప్ లోడ్ తీసుకున్నాము. ఎప్పటికప్పుడు ఉతుక్కోవడం బెస్ట్ కదా. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేద్దామని ఇక్కడ మేము ఫ్రిడ్జ్ పైన ఆల్రెడీ మాకు ఫిషెస్ ఉండేవి, ఒక 40 ఫిషెస్ పిల్లలు ఉండేవి అనమాట. అవన్నీ చనిపోయాయండి, చాలా బాధ వేసింది. సో వాటి ప్లేస్లో ఇలా మనీ ప్లాంట్ అనేది పెట్టాను. సో మనీ ప్లాంట్ అనేది చాలా మంచిదండి, మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకి. సో ఇంటిలో చాలామంది పెట్టుకుంటారు. సో పెట్టుకోలేని వాళ్ళు పెట్టుకొని హ్యాంగింగ్ టైప్ కానీ పాట్స్, చిన్న పాట్స్ కానీ ట్రై చేయండి పెట్టుకోవడానికి. సో క్లీనింగ్ అది ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ చేసాక మేము ఐకియాలో కొనుక్కున్నాము. ఇవి ఆర్టిఫిషియల్, ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్ అనమాట. ఒరిజినల్ కూడా ఉంటాయి మనకి మార్కెట్లోని, అవి 300, 500 అలా కూడా ఉంటాయి. నాకు చాలా ఇష్టమై తీసుకున్నాను. ఇవి 3 ప్లాంట్స్ అనమాట ఆర్టిఫిషియల్. అండ్ డిఐవై చేసిన ఫోటో ఫ్రేము ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను. అది మా పాప ఫొటోస్ పెట్టి నేను ఫ్రిడ్జ్ మీద పెట్టాను. ఇవి తప్ప ఇంకేమి, ఈ 3 తప్ప ఫ్రిడ్జ్ పైన ఏమీ ఉండకూడదని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ అది మాకు టెండర్ కట్లో తీసుకున్నారు. అవన్నీ కలిపేసి చికెన్ బిర్యానీ చేసుకుందామని ఉంచాము. సో ఈలోపు కర్టన్స్ అవన్నీ క్లీన్ చేసేసి అవన్నీ కూడా సెట్ చేసేసాను. అండ్ మాప్ కూడా చేసాను. సో నాకు ఇక్కడ చాలా ఇష్టమండి. యూట్యూబ్కి స్టూడియో కింద అంటే జస్ట్ అక్కడ వీడియోస్ అవి పెట్టడానికి, షూట్ చేయడానికి బాగుంటుందని అనుకున్నాను. అండ్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేస్తాను. సో 7:30కి స్టార్ట్ చేస్తే 10 అవుతుంది టైము. సో ఇంట్లో ఇంకా టిఫిన్స్ అవన్నీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేలోపు మా అమ్మాయి లేచింది. చేస్తాను ఆరేస్తానని నాకు చిన్న బట్టలు అవన్నీ బయట ఆరేస్తుంది అనమాట.
ఏంటో అంటే తనకు అదొక పిచ్చి, బట్టలు ఆరేయాలి, ఏదో ఒక పని చేయాలి, హెల్ప్ చేయాలంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనకి సండే వచ్చేసరికి నాకు పెద్ద పని. హెడ్ బాత్ అనేది మెయిన్ అండి, నాకు చాలా పని పడుతుంది. సో ఇది షీకాయ్ అనేది పౌడర్ చేశాను. షీకాయ్ ప్లస్ కుంకుడికాయ 2 కలిపి మిక్సీలోనే పౌడర్ చేశాను. డైరెక్ట్గా మనం పౌడర్ చేయకుండా దంచిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్ ప్లస్ ఫేస్ టోనర్ కింద, నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రబ్ కింద బియ్యం అనేది 3 టైప్స్గా చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ అనేది షేర్ చేస్తాను. అండ్ నేను ఇంకా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇలాగా మిషన్ పైన, నార్మల్ మిషన్ పైన ఎంబ్రాయిడరీ అనేది చేస్తున్నాను. అంటే నార్మల్గా బార్డర్స్ అని చేస్తాను, ఎప్పుడు బార్డర్ ఎందుకు, ఈసారి ఫ్లవర్ టైప్ కూడా కొంచెం పెద్ద డిజైన్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో కూడా మీకు తర్వాత షేర్ చేస్తాను. కనుక నార్మల్ మిషన్ పైనే అండి, ఎంబ్రాయిడరీ మిషన్ అయితే కాదు, నార్మల్ మిషన్ పైనే జస్ట్ ట్రై చేశాను ఇంట్లోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ సాల్వేషన్కి నేను ఒక డ్రెస్ అనేది, అంటే ఓల్డ్ డ్రెస్ అనమాట, ఓల్డ్ శారీ నుంచే నేను డ్రెస్ కింద స్టిచ్ చేశాను. ఇలా ఇదేమో బాటమ్ వచ్చింది, అంటే లెహెంగా లాగా. సో ఇది పైది మాత్రం సపరేట్ అనమాట. మనం ఎల్లోది ఏ డ్రెస్ పైన అయినా వేసుకోవచ్చు. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది వీడియో అనేది తర్వాత మీకు అప్లోడ్ చేస్తానండి. నాకైతే బాగా నచ్చింది టాప్ అనేది. అండ్ బాటమ్ కూడా కిందన కుచ్చులు పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇది నేను రీసెంట్గా స్టిచ్ చేసిన డ్రెస్ అండి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఇంట్రెస్ట్గా ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయేలాగా సిస్టమ్ దగ్గర కూర్చొని తెగ ఆడుకుంటుందండి. అండ్ పెయింటింగ్ అంటే కొంచెం సిస్టంలో ఉంటాయి కదా, ఎంఎస్ పెయింట్ అది తీసుకొని ఆడుకుంటుంది. సో మాకేమీ డిస్టర్బెన్స్ లేకుండా సిస్టంలోనే పెయింటింగ్ అనేది చేసుకుంటుంది. అండ్ నేను వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ అని చేస్తున్నాను యూట్యూబ్కి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న వ్లాగ్ అండి, మా రొటీన్ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.